బొబ్బిలి నియోజకవర్గం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బేబీ నాయన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. కాగా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి అభ్యర్థి బేబీ నాయన. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే టెంటు లక్ష్మణ్ నాయుడు పాల్గొన్నారు. నేను 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక సెట్ని నా సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావు గారు ప్రపోజ్ చేశారు. ఇంకో సెట్ని మాజీ శాసనసభ్యులు సోదర సమానులు టెంటు లక్ష్మణ్ నాయుడు గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజల అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ ప్రజాక్షేత్రంలోకి ప్రజలు తాలూకు దీవెనలతోనే మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. తప్పకుండా ప్రజల యొక్క ఆశీస్సులు నాకు లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలా చేయడం జరిగింది. ఖచ్చితంగా బేబీ నాయన విజయం పొందుతారని, తద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నిటినీ కూడా స్వస్తి చెప్పి ఒక ప్రజా సంక్షేమం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి దశగా నడిపించే ప్రభుత్వం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్ని విధాల బేబీ నాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బేబీ నాయన గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రచారం మొదలు పెడుతున్న దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయిలో కానీ పట్టణాల్లో కానీ తెలుగుదేశం పట్ల, అభ్యర్థి బేబీ నాయన గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతో బేబీ నాయన గారు విజయదుందుబి భోగించనున్నారు. అదే రకంగా ఇందాక పెద్దలు సుజయ్ కృష్ణ రంగారావు గారు చెప్పినట్టు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి గెలుపులో